మళ్ళా మోడీనే వచ్చిండు కేంద్రంలో. దాని మీద మీరేమనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మాకేం ఉపయోగం లేదు. ఇంకేముంది, దేశాన్ని నాశనం చేస్తాడు. మణిపూర్ ఇష్యూ ప్రజలను ఎవరు మర్చిపోలేదు. నరేంద్ర మోడీ కొన్ని వందల వేల వీడియో కాన్ఫరెన్స్లే మాట్లాడిండు బహిరంగ సభల కంటే. మోడీ రావడం అనేది అది అంటే అందరూ కూడా ఊహించలేదు. మోడీ కూడా కామన్ మ్యానే కదా, వాడు ఎట్లా దేవుడు అవుతాడు? ఈ ప్రభుత్వం ఒకసారి చేంజ్ అయితే మనం అనుకున్నాం ఈసారి, కానీ ఆ చేంజ్ ప్రభుత్వం అసలే చేంజ్ కాలేదు. రీసెంట్ గా అతను దేవుడు అని చెప్పి ఉంటా ప్రచారం చేసుకుంటుండు కాబట్టి అతనికి ఓటేసిరు అందరూ. 2 సార్లు చూశారు, ఓడిద్దామనే ప్రయత్నం చేశారు కానీ మోదీ చాలా మంచి చేసింది కాబట్టి వచ్చిండు. మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. చాయ్ పే చర్చ లెక్క ఇప్పుడు మోడీ పే చర్చ. 3.0 మోడీ గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారో అడుగుదాం. నడుండి, నాతో పాటు రండి. మూడోసారి మోడీ ప్రధాని అయిండు, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? రైట్, మూడోసారి ప్రధాని అయిండు కానీ అది క్యుములేటివ్ అంటే 2-3 పార్టీల యొక్క కలయికతోనే ప్రధాని కాగలిగిండు. పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పడే 271-72 సీట్లను ఇవ్వలేకపోయింది ప్రజలు కూడా. ఎందుకంటే తను ఇంతవరకు చేసిన 10 ఏళ్ల పాలనలో ఎంతగానో ప్రజలకు మేలు చేసిన, ఎంతగానో మేలు జరగలేదు. వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థలు, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లున్నాయి, ఆర్థికంగా వాళ్ళ మీద ఎంత భారం మోపిల్లు, వాళ్ళు రోజు కొనుక్కునే సరుకుల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడ్డది, రూపాయి ఉండే ఖర్చు 2 రూపాయలకి ఎట్లా పెరిగింది, పప్పు దినుసులు కిచెన్ సామాన్ ఎట్లా పెరిగిందని చెప్పేసి వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. అందుకే వాళ్ళు గవర్నమెంట్ ఏర్పరచదలుచుకున్నారు కానీ పూర్తి బ్రూటల్ మెజారిటీతోనే ఏర్పరచాలనే ఉద్దేశంతో వాళ్ళు పూర్తి మెజారిటీ ఇవ్వలేకపోయారు ప్రజలు. అసలు ప్రజల మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది? ఇంకోటి ఏంటంటే మోడీ ప్రభుత్వమే ఎక్కువ సోషల్ మీడియాని వాడుతున్నారు అని చెప్పి ప్రచారాలు జరిగినాయి. దాని మీద ఏమంటారు? వాస్తవానికి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఒక 4-5 మనం ఒక కేటగిరీలో ఒక 30 కేటగిరీలు తీసుకున్నప్పుడు సోషల్ మీడియా కూడా అత్యంత అద్భుతంగా ఇంపాక్ట్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కాస్ట్ తక్కువ, వాళ్ళ దగ్గర రీచ్ కానీ బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం లేదు, ఏం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కువ చెప్పవచ్చు. ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రులతో పోలిస్తే నరేంద్ర మోడీ కొన్ని వందల వేల వీడియో కాన్ఫరెన్స్లే మాట్లాడిండు బహిరంగ సభల కంటే. అంటే మన ఇంపాక్ట్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అఫీషియల్గా ఒక ఐటీ సెల్, ఐటీ వింగ్స్ నడుపుతూ ఉంటుంది. ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి, వాళ్ళ యొక్క భావజాలం, అది తప్ప రైట్ అనేది సెకండరీ క్వశ్చన్. వాళ్ళ భావజాలను తీసుకుపోయే ప్రయత్నాన్ని సోషల్ మీడియా ద్వారా అత్యంత ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మూడోసారి ప్రధాని మోడీనే అయిండు, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఈసారి మూడోసారి కూడా ప్రభుత్వానికి మోడీ రావడం అనేది అది అంటే అందరూ కూడా ఊహించలేదు. ఆల్మోస్ట్ అందరూ కూడా కాంగ్రెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిళ్ళు. నేను కూడా కాంగ్రెస్కే ఓటేసిన. ఎందుకు అంటే ఈ రెండు సార్లు జరిగిన ప్రభుత్వం న్యాయం అయితే జరగలేదు. ఇప్పటివరకు ప్రజలందరికీ సమానమైన న్యాయం అయితే జరగలేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అన్న ఆలోచన వచ్చిందంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము సరైన విధంగా ప్రతి ఒక్క న్యాయం కూడా అందరికీ అందుబాటులో లేదు కాబట్టి ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అయితే రీసెంట్గా కూడా ఒక మణిపూర్లో ఒక అమ్మాయిని దారుణంగా హింసించిళ్ళు. అప్పుడు మరి ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మరి దానికి ఎవరైనా ప్రభుత్వాలు ఏమైనా వాటికి అందులో కనుక ప్రభుత్వాల చేతులు ఏమైనా ఉన్నాయా? అందులో ఆ అమ్మాయి గురించి మాట్లాడలేకపోయారు. అప్పుడు రాహుల్ గాంధీ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది, దాని గురించి మాట్లాడారు. అదొక విషయమే కాదు, చాలా విషయాలు కూడా సమానమైన న్యాయం అనేది ప్రజలందరికీ అందలేదు. కాబట్టి ఈ మూడోసారి కూడా మోడీ ప్రభుత్వం అనేది తను స్వయంగా తను గెలవలేదు. ఎందుకంటే ఒక 2-3 ఇవన్నీ పార్టీస్ కలిపి ఈయన గెలిచిండు. అండ్ ఏకంగా తను ఒక్కడే గెలవడం అనేది ఈసారి జరగలేదు. ఇది బహుకరంగా జరిగిందని నా అభిప్రాయం. మోడీ మూడోసారి ప్రభుత్వం పాలించబోతున్నాడు, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? మోడీ ప్రభుత్వం బాగానే ఉంది. ఆల్ ఓవర్ స్టేట్గా ఉగ్రవాదులు తగ్గిరు, ఎక్కడైనా లొల్లి తగ్గింది దేశంలో, విద్యా వ్యవస్థ బాగుంది, అక్రమ చోరబాటుదారులు తగ్గినారు, ఇంకడేమో పేదరికం తగ్గింది, ఇంకా ఏమో ఎక్కడైనా కానీ దేశంలో మంచి మంచి విమానాలు, హైవేసు, రైల్వేసు, ఎయిర్పోర్ట్లు, అంతే అత్యున్నతమైన రైళ్లు అన్ని వసతులు బాగానే ఉన్నాయి. కాబట్టి 3.0 మంచిగానే ఉంది. కాబట్టి అంత అనుకున్న లక్ష్యం ప్రకారం టార్గెట్ చేయలేకపోయారు. ఎన్డీఏ కూటమితో మోడీ 3.0 ప్రభుత్వం బాగానే నడుస్తుంది. మోడీ నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్నాడు రీసెంట్గా, నేను లార్డ్ అని ప్రకటించుకున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? ఏ దేవుడు? మోడీ దేవుడు? మోడీ ఎట్లా దేవుడు? మోడీ కూడా కామన్ మ్యానే కదా, వాడు ఎట్లా దేవుడు అవుతాడు? దేవుడే మనలాంటి మనిషి. 100% బ్రెయిన్ చేస్తే దేవుడు ఆడు. దేవుడే మనలాంటి మనిషి. రాముడు, కృష్ణుడు, పరశురాముడు అంతా మనలాంటి మనుషులే. వాళ్ళ విధానాల వల్ల, ఆత్మహత్య వల్ల దేవుడు. మోడీ ఎట్లా దేవుడు అవుతాడు? మోడీ కామన్ మ్యాన్, సాధారణ మనిషి మాత్రమే. మోడీ ఎట్లా దేవుడు అవుతాడు? కామన్ మ్యాన్, సాధారణ మనిషి మాత్రమే. అయితే జనాల దగ్గర ఉన్న మెయిన్గా జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, జనాల మధ్యలో ఉన్న ప్రచారం ఏంటంటే మోడీ మతోన్మాదం రెచ్చగొడుతున్నాడు అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడ జరిగింది మోడీ మతోన్మాదం? ఇండియాలో ఎక్కడ జరిగిందా? ఎక్కడైనా మతోన్మాదం కొట్టుకొని చంపుకున్నారా? ఎక్కడ జరిగింది? ఇండియాలో, కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో జరిగిందా, హైదరాబాద్ జరిగిందా, ఎక్కడ జరిగింది? ఇక్కడేం లేదు.
ఎక్కడైనా చంపుకున్నారా మోడీ మతం వచ్చి మోడీ వచ్చి అన్ని మతాల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. యూపీ వాళ్ళు అంటున్నారు కరోనాలో మాకు ఏ మౌలవాడు కాపాడలే, మోడీ వచ్చి కాపాడాడు. యూపీలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళే అంటారు. కావాలంటే మీరు చూడండి ये मौला कौन सा मौला आके आप उनको बचाए, कौन सा मौला आपको चावल दिए, कौन सा मौला आपने वैक्सीन दिए, మోడీ దియా వాళ్ళే అంటారు కదా. మూడోసారి కూడా ప్రధాని మోడీనే అయిండు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? ప్రధాని ఈసారి 3.1 కొత్తగా తీసుకొచ్చారు. దానిపైన స్పందన ఏంటంటే ఈ మన రామ మందిర్ కట్టడం వల్ల దాన్ని కట్టడం వల్ల హిందువులు ఏంటంటే బీజేపీకి మా కోసం రామ మందిర్ కట్టిరు దానికోసం ఓట్లు ఎక్కువ వేయడం వల్ల ప్రధాని 3.1 కొత్తగా తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం ఎట్లుంటుందో అసలు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా మనకు అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెంచడం, గ్యాస్ ధరలు పెంచడం, వీటి మీదనే ఫోకస్ బాగా అవి చేసిరు. కానీ మార్పు ఏం జరగలేదు అప్పటికి ఇప్పటివరకు. అదే ఈ ప్రభుత్వం మళ్ళీ సేమ్ అట్నే ఉంటుందని నాకు అనిపిస్తుంది. అయోధ్య ప్రభావం ప్రజల మీద పడ్డది అనుకుంటున్నారా? అవును, దాని ఫోకస్ వల్లనే ఓట్లు వేయడం గెలవడం జరిగిందని నాకు అనిపిస్తుంది. ఎందుకు ప్రజలందరూ మణిపూర్లో జరిగిన అన్యాయాన్ని మర్చిపోయినారు అని మీరు అనుకుంటున్నారు? దాన్ని అప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. దాన్ని ఈ ప్రభుత్వం ఒకసారి చేంజ్ అయితే మనం అనుకున్నాం ఈసారి, కానీ ఆ ప్రభుత్వం అసలే చేంజ్ కాలేదు. మళ్ళీ అదే ప్రధాని అయ్యిండు. కానీ ఇంకా ముందు ముందు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొంటామో అది కూడా కొంచెం. మీరు ఎవరు కోటేసిండ్రు? నేనైతే కాంగ్రెస్కి ఇష్టం. నీకు తెలుసా మూడోసారి మోడీనే ప్రధాని అయిందని? అవునక్క. నీకేమనిపించింది అది వినంగానే? మీ ఇంట్లో ఎవరు కోటేసిండ్రు? మా ఇంట్లో మాత్రం మోడీకే ఓటేసారు. ఎందుకంటే అతను ఇప్పుడు రీసెంట్గా అతను దేవుడు అని చెప్పి ఉంటా ప్రచారం చేసుకుంటుండు కాబట్టి అతనికే ఓటేసారు అందరూ. మీ ఇంట్లో నమ్ముతున్నారా మన ఆయననే దేవుడని? అవును అనుకుంటుండ్రు అందరూ. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను మాత్రం మోడీ దీంతో తెంచాలా అతనే వచ్చిండు కాబట్టి మాకు ఇష్టం అనిపిస్తలేదు అక్క. ఎందుకంటే అతను కరెక్ట్గా మాకు ఎడ్యుకేషన్కి కరెక్ట్ లేదు. అతను మొత్తం టెంపుల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండు, స్టడీ అంటే ఏం ప్రిఫరెన్స్ ఇస్తలేడు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి 3.0 మోడీనే అయ్యారు ప్రధాని, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? దేశంలో మూడోసారి లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో మూడోసారి మళ్ళీ ప్రజలు అత్యంత తక్కువ సీట్లతోటి, అంటే మోడీ ఊహించున్నందుకు 400 సీట్లతోటి రాలేకపోయాడు. అన్ని మీడియాలు కావచ్చు, యావత్ దేశం కానీ 400 సీట్లు వస్తాయని చెప్పేసి ఊహించుకున్నారు. కానీ 400 సీట్లు కాస్త 240 పైన వచ్చినటువంటి పరిస్థితి చూస్తాను. ఎందుకంటే మోడీని చాలామంది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా తిరస్కరించినటువంటి నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి మోడీ ఏదేమైనటువంటి కానీ నైతికంగా ఓడిపోయినది అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు, మతోన్మాద శక్తులు విచ్చలవిడిగా పెరిగిపోయి దేశంలో దళితుల మీద, గిరిజనుల మీద, విద్యార్థుల మీద, అట్టడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అందరి మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి మోడీని ఈసారి చూశారు, 2 సార్లు చూశారు, ఓడిద్దామనే ప్రయత్నం చేశారు. కానీ ఆ మోడీకి ఉన్నటువంటి శక్తితోటి ఏదైతే రామాలయం కట్టారో దాని ప్రభావంతో ఈరోజు మూడోసారి వచ్చిరు. నెక్స్ట్ సారి కనుక లోక్సభ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 100 సీట్లు కూడా దాటని చెప్పేసి మా అభిప్రాయం. కేంద్రంలో మళ్ళీ 3.0గా మోడీనే వచ్చిండు, దాని మీద మీ అభిప్రాయం ఏందన్నా? మోదీ చాలా మంచి చేసిండు కాబట్టి వచ్చిండు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత చేయలేదు. ఈయన అన్నిటికీ ఆలోచించి అన్నిటికీ మంచిగా చేస్తుండు కాబట్టి వచ్చిండు ఆయన. ఏం చేసిండని మీరు అనుకుంటున్నారు? మీకు ఏం అభివృద్ధి జరిగింది అనిపించింది? ఇప్పుడు పత్తి విషయం కానీ, రోడ్ల విషయం కానీ, ఏదన్నా ఇప్పుడు రైతులకు 2000 ఇస్తుండు, ఆ విషయం కానీ ప్రతి ఒక్క విషయంలో మంచిగా చేస్తుండు మోదీ. ఢిల్లీలో రైతులు అన్ని రోజులు ధర్నాలు, రాస్తారోకోలు చేసిండ్రు. ఆడ బీజేపీ నాయకుడు వాళ్ళ కొడుకే ఆ రైతులని కొంతమందిని చంపేసిన సంఘటన మనం చూసినాం. దాని మీద మీ అభిప్రాయం? అది వాళ్ళకు తెలియక అట్లా చేసిరు. అసలు మోదీ చేసేది ఏంటంటే చాలా మంచిగా చేస్తున్నా ఆయన చూసి. ఇప్పుడు బయట రాష్ట్రానికి వెళ్ళి ఎక్కువ అప్పులు లేకుండా ఉన్న బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని నడిపించడం అలాంటిది మంచిగా చేస్తున్నాడు మోదీ. అయితే బయట ఏముందంటే మోడీ అంటే మత ప్రచారం చేస్తాడు, మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు అని ఉంది. దాని మీద మతం అనేది ఏం లేదు. ఆయన హిందువులను, ముస్లింలను అందరిని ఒక సమానంగా చూస్తుండు. ఆయన అట్ట అన్నీ ఏం లేదు. అట్ట అంటే మన ప్రమాణ శిఖరానికి ముస్లిమ్స్ ఎందుకు వస్తారు? ఆయన అట్ట చూస్తే ఆయన అందరినీ మంచిగానే చూస్తుండు. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చినాక ప్రతి ఒక్క సవలత్ అనేది మంచిగా ఉన్నది. ఇప్పుడు మోడీ మూడోసారి ప్రధాని అయిండు, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఇంకేముంది, దేశాన్ని నాశనం చేస్తాడు. ఎట్లా నాశనం చేసిండని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక హిందూ ధర్మం పేరు మీద ముందు మళ్ళీ ఒకటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి 3.0 మోడీ రెచ్చగొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి.
అసలు మోడీ వచ్చిండు, మన ఇండియా ఇంకా ముందుకెళ్ళింది అనే ప్రచారాలు జరుగుతున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అవాస్తవం అండి అది. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తిరగబడ్డటువంటి 400 టార్గెట్ పెట్టుకున్నటువంటి మోడీకి 290 వచ్చాయి. అంటే కూటమితో కలిపి 290 వచ్చాయి. అంటే వ్యతిరేకత అంటే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రభుత్వాలు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు గమనించారు. ప్రజలు గమనించి ఈరోజు వారికి ఒక మంచి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మోడీ ప్రధాని అయిండు, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? మళ్ళీ ఇంకోసారి అతను మోడీ ప్రధానమంత్రి కావడం ఇది నేను సరికాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఆల్రెడీ 10 years చేసిండు, बोलते 10 साल ऑलरेडी करे, फिर भी क्या फ़ायदा करे, कुछ भी नहीं. वो अयोध्या बनाए, उसमें क्या है, और हिंदू मुसलमान में झगड़े लगाए. वो हिंदू मुसलमान में झगड़े जान दे. अब वो क्या RSS सपोर्ट करता है उनको. RSS थोड़ा उनको क्या बोले तो हिंदू मुसलमान अलग, मुसलमानों को क्या पाकिस्तान भिजा देना, ये क्या अखंड भारत बनना, ऐसा सोचते. मगर ये ऐसा नहीं. क्या ये हिंदुस्तान है, तिरंगा का 3 कलरों का है, क्या ऑरेंज वाइट ग्रीन. तो अब क्या उसका मतलब क्या कि सब भाई सब मिलके रहना बोल के. मगर ये मोदी सरकार आगे बीच में क्या कर रहे, नहीं मुसलमान चल जाओ, अखंड भारत, ये पर हम हिंदू आ रहे थे बोल. तो वो कैसा हो नहीं जमता. असल अब मोदी सरकार आने की बात नहीं थी, फिर भी मोदी सरकार आगे. फिर भी उन्होंने जो एग्ज़ाम्स भी लगा रहे उससे कुछ इंट्रेंस एग्ज़ाम भी जो इंटर्नशिप लगा रहे उनसे कुछ फ़ायदा नहीं हो रहा. फिर भी मैं नीट एग्ज़ाम लिखा, मैं तो बोल रहा हूँ, मैं उससे मुझे मालूम है. सो तो NTA प्रिपेयर करा, वो पेपर इतना टफ आया पेपर कि वो सब क्लियर नहीं कर सके. कई लोग तो उसके पेपर की तरफ से सुसाइड कर लिए. अगर ऐसा करे तो नेक्स्ट गवर्नमेंट कैसा चलती वो जान दे. ये दुनिया, ये खाली अपना भारत कैसा चलता सामने ये समझ में नहीं आ रहा. अभी हिंदू मुसलमान में बीच में झगड़े लगा रहे, तो ये अयोध्या बनने बीच में, ये अयोध्या बनने से फ़ायदा क्या है. ये अयोध्या बनने का बदल कुछ तो भी अच्छे मेडिकल कॉलेजेस का एजुकेटेड लोग वहाँ बहुत है, क्या है थोड़ा बहुत ही अयोध्या को लगाने का उधर कॉलेजेस, ऐसा कुछ मेडिकल कॉलेजेस अच्छे खुलने की बात थी तो हमारे से स्टूडेंटों को कुछ तो भी फ़ायदा होता था. लेकिन उन्होंने खाली अयोध्या बना के क्या हिंदुओं को सबको, मतलब हिंदूज़ को, मैं नहीं बोलना चाह रहा हूँ, मैं हिंदूज़ को सबको अपने तरफ करके ये मुसलमान को दूर करना उनके सिखाते हुए अच्छा नहीं है. ये हिंदुस्तान यहाँ सब लोग मिल के रहते हैं. ये मोदी सरकार ये कर रहे सो आगे. अभी भी मैं चाहता हूँ कि मोदी सरकार नहीं आना, मगर ये मोदी सरकार आगे अब क्या भी नहीं कर सकते. మణిపూర్ ఇష్యూ ప్రజలు ఎందుకు మర్చిపోయినరు? మణిపూర్ ఇష్యూ ప్రజలను ఎవరు మర్చిపోలేదు. కానీ ఈ మోదీ ప్రభుత్వం ఏం చేసిందనంటే దాన్ని కప్పబుచ్చేందుకు అనేకటువంటి చిత్రీకరించింది. అంటే మణిపూర్లో దాదాపు ఒక మహిళని, ఒక ఏదైతే షెడ్యూల్ ట్రైబ్స్ చెందినటువంటి మహిళని రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా కూడా ఆ ఇష్యూని బయటికి ఫోకస్ చేయకుండా అక్కడ ఇంటర్నెట్ ఆపేయడం కానీ, అక్కడ మీడియాని గుప్పెట్లో ఉంచుకోవడం కానీ, బెదిరించినటువంటి వాళ్ళపై కేసులు పెట్టడం కానీ, ఇలాంటి అన్నీ చేయడం వల్ల ఆ మణిపూర్ ఇష్యూ అనేది పెద్ద ఇంపాక్ట్ పడలేదు. కానీ మణిపూర్ ఘటన ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా మర్చిపోలే. ఇప్పుడు భారత్ మాతాకి జై అని అంటారు. భారత్ మాత అని అంటే ఎవరు? ఒక స్త్రీ కదా. ఇప్పుడు మనకు స్త్రీనే రక్షణ లేదు మన భారతదేశంలో. అలాంటప్పుడు ఇక మన భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని నేను అడుగుతున్నా. రీసెంట్గా మోడీ నేనే లార్డ్ని అని చెప్పి ప్రకటించుకున్నాడు, దాని మీద ఇప్పుడు నేనే లార్డ్ని అని అంటే లార్డ్ అంటే ఎవరు? లార్డ్ అంటే నాకు తెలియదు, నేనే అడుగుతున్నా. లార్డ్ అంటే ఎవరు? ప్రజలకు మంచి చేసేటువంటి వాడిని ప్రజలే అతన్ని గుర్తించి లార్డ్గా ఊహిస్తారు. కానీ ఎప్పుడైతే మోడీ వాళ్ళ అమ్మ కూడా ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయినాక అతను లార్డ్గా ప్రకటించుకున్నాడు. అంటే అతనే ఒక దేవుడిని ప్రకటించి అతనే గుళ్ళు కట్టుకోవడం, అతనే ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోతాయి. వీటినన్నింటినీ మనం తిప్పికొట్టాలంటే ఇక్కడ ఏ దేవుని గుడి కట్టినా, ఏ దేవుని విగ్రహం పెట్టినా భారతదేశ జనాల తలరాత అనేది మారదు. తలరాత మారేది ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తలరాత మారుతుంది. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళతోనే ఈ భారతదేశం చరిత్రను తలరాత అనేది మార్చడం జరుగుతుంది. అందుకనే ఈ నేనే దేవుణ్ణి, నా గుళ్ళు కట్టండి, నాకు గోపురాలు పెట్టండి, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. చదువుతూనే భారతదేశం అనేది తలరాతలు అనేది మారుతుందని నా సందర్భంగా నేను అనుకుంటున్నా. మోడీ గారు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు ఆయన చాలా బాగా చేస్తున్నానని. మళ్ళీ అందుకే ఆయన్నే ఎన్నుకొని ఆయన్నే ప్రెసిడెంట్ చేశారు. మీకేం అభివృద్ధి జరిగింది అనిపించింది మోడీతో అభివృద్ధి అంటే ఇండియా వైజ్గా చూసుకుంటే పర్వాలేదు, మంచిగా ఉంది అని అనిపిస్తుంది. అందుకే మేము మళ్ళీ బీజేపీకి వేసిన. నేను ఎంపీ సెంట్రల్ పదంగా బీజేపీకి వేసా ఓటు ఈసారి.
మీరు ఆటోలు జిల్లా ఆటోలు వచ్చి నడుపుతున్నాయి, అది ఇష్యూ మస్తు మస్తు చెప్తున్నారు. దాని మీద ఏందన్నా మీకు ఎంత నష్టపోతున్నారు మీరు? చాలా లాస్ మేడం. మేము 5 lakhs 5 lakhs పెట్టి ఆటో కొన్నాం. రూట్ పర్మిట్ అని ఉంటుంది ఒకటి, సిటీలో నడపడానికి 2 lakhs కట్టాలి. అది మేము గవర్నమెంటే కట్టాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చాయంటే అవి వాళ్ళు కట్టలే 2 lakhs. మేము ఇన్స్టాల్మెంటు 11,000 కడతాం ఫర్ మంత్. వాళ్ళు 5,000 కడితే చాలు వాళ్ళకి. వాళ్ళందరూ వచ్చి సిటీ బళ్ళుని కూడా నాశనం చేసి పెట్టేస్తారు. ఊబర్ ర్యాపిడో వల్ల కూడా లాసే. అది అలవాటు చేసి పెట్టేసినాము. అది ఇంకా వాళ్ళు కమిషన్లు అది ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. అది లేకపోతే ఎవరు బయటికి రావట్లేదు, బుక్ చేసుకుంటారు. దానివల్ల కూడా చాలా లాసు. మేము జిఎస్టీ ఒక రైడ్ మీద జిఎస్టీ మేము 7 రూపాయలు 8 రూపాయలు కడుతున్నాం. అట్లా 10 కొడితే రోజుకి 100 రూపాయలు జిఎస్టీ కడుతున్నాం మేము. అన్న చెప్పండి, మూడోసారి కూడా మోడీనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పాలించబోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? మంచిదా కాదా? మంచిగా జరుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ రోజు న్యూస్లలో చెప్పేది, మేధావులు చెప్పేది అంతా మాత్రం బాగానే ఉంటుంది. దేశాభివృద్ధి జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కాబట్టి మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. మోడీ మతాల పేర్లు చెప్పి కులాల పేర్లు చెప్పి లొల్లిలు పెడుతున్నాడు, నిజానికి ఓట్ల కోసమే అట్లా చేస్తున్నాడు అని ప్రచారం ఉంది. దాని మీద అది రాజకీయంగా ఉంటుందేమో కానీ నిజానికైతే అక్కడ మనకి ఎక్కడ ఏదైతే కనిపించట్లేదు. ఎలాంటి లొల్లులు పంచాయతీ ఇవన్నీ ఏం కనిపించట్లేదు. రాజకీయంగా మాట్లాడుకుంటారు, అవి రాజకీయ పరంగానే ఉన్నాయి లొల్లు, కానీ మన పబ్లిక్లో అయితే ఏం లేదు. అది మతపరమైన. అమ్మ మళ్ళా మోడీనే వచ్చిండు కేంద్రంలో, దాని మీద మీరేమనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మాకేం ఉపయోగం లేదు. మాకు ఇల్లు లేదు. నా పెళ్ళైన కాడ నుంచి ఇల్లు కిరాయి కట్టుకొనే బతుకుతున్నా. ఇళ్ళల్లో పని చేసి నా పిల్లలను చదివిపించుకున్నా. ఇప్పుడు చదువున చేతనైనంత చదివిపించిన పిల్లలకు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, పని చేసుకొని బతుకుతారు. ఒక అబ్బాయి పెళ్ళి అయిపోయింది, ఇంకో అబ్బాయికి పెళ్ళి ఉండి పాప ఉంది పెళ్ళికి నీ అంతా. ఇక ఇల్లు కిరాయి నెల వచ్చే వరకు 10,000 ఇల్లు కిరాయి కట్టాలి. కరెంటు బిల్లు ఇంతగానం 0 బిల్లు ఇస్తున్నాడు, 0 బిల్లు కూడా లేదు. మళ్ళీ కరెంటు బిల్లు 1,200 వేసిండు బిల్లు. డబల్ రేట్ వేస్తారు. బియ్యం రేట్లు పెరిగినాయి, నూనె రేట్లు పెరిగినాయి. బీద వాళ్ళకు సాయం చేయండి. ప్రభుత్వం వచ్చి ఏం లాభం చెప్పు? పొద్దున్న లేస్తే కంటికి నిద్ర లేకున్నట్లు, కడుపుకు తిండి లేకున్నట్లు పొద్దున్న లేస్తే ఇక్కడ కూర్చొని బతుకుతాం. ఎట్లా? ఏం చేస్తుండు బీద వాళ్ళకు? మోదీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కేసీఆర్ ఏం చేసిండు? వాళ్ళ ఇంట్లో నింపుకున్నారు మంచిగా. మాకైతే ఏం లేదు కదా. చెయ్యాలా, గరీబోళ్ళకు చేస్తే మీరు ప్రభుత్వం అంటారు, అంతే కదా. 4 గంటల రాత్రి లేచిపోతాను నేను. 4 గంటల రాత్రి మార్కెట్కి వెళ్తాను నిద్ర లేక. ఆటో కిరాయిలు ఇంత పెరిగినాయి. ఏం చేస్తాం బెట్ట? బీద వాళ్ళకు సాయం ఏం చేస్తలేరు వీళ్ళు. గెలిచి కూడా లాభం లేదు. అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు, ఏది చెయ్యరు. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు మంచిగా అనిపించింది? అంటే ఈ ప్రభుత్వం వచ్చినా మాకేం మంచిగా లేదు, అంతే. ఈడు కేసీఆర్ వచ్చినా మాకేం మంచిగా లేదు, కాంగ్రెస్ వచ్చినా ఏం మంచిగా లేదు, మోడీ వచ్చినా మంచిగా లేదు. బీద వాళ్ళకి ఏం సాయం చేస్తే మొన్న మంచిగా చేస్తుండు అన్నికి వస్తుంది. మాకు భూమి లేదు, బావి లేదు, ఇల్లు లేదు, ఇల్లు కిరాయి కట్టుకొని బతుకుతున్నాం. కనీసం ఇంత సొంత ఇల్లు అన్నా ఇవ్వాలి కదా, డబుల్ బెడ్రూమ్ అన్న ఇవ్వాలి కదా. ఇవ్వలే. ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు ఇండ్లు, మాకు లేవు. చూసినాం కదా, కొంతమంది ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం ఉంటేనే మంచిగా అంటారు, కొంతమంది ఈ ప్రభుత్వం మంచిగా అంటారు, కొంతమంది అసలు ప్రభుత్వాలే మంచిగా లేవంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి. మీరు కాదు, నువ్వే కదా చూస్తున్నావు, ఈ వీడియో అంతా చూసినావు కదా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు చెప్పలేవు కాబట్టి కింద కామెంట్ చేయి, నువ్వేమనుకుంటున్నావు. నిజంగా మోడీ ఉండడం కరెక్టా, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వాలు రావడం కరెక్టా, అసలు ప్రభుత్వాలే ఉండడం కరెక్ట్ కదా? నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నువ్వే.